చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. మొన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నాటి సీఎం అని కాదు, నేను 94 నాటి సీఎంని. అప్పట్లో ఎలా అయితే వేగవంతంగా నిర్ణయాలు ఉండేవో, అప్పట్లో ఎలా అయితే ఆకస్మిక తనిఖీలు ఉండేవో అలాంటి సీఎంని చూడబోతున్నారు అనేది. అంటే అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు మించిన వాళ్ళు లేరు అనేది ఒకప్పుడు ఉన్నమాట. తర్వాత 2014లో అది పెద్దగా కనిపించలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడడం కానివ్వండి, ఇంకోటి కారణం కానివ్వండి. కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్గా ఉంటానని చెప్పుకుంటానే వచ్చారు. ఆ సీరియస్నెస్ తాజాగా కనిపించింది. తిరుమల ఘటన ఏదైతే ఉందో, తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6గురు మృతి చెందిన నేపథ్యంలో ఇమీడియట్గా, ఎందుకంటే యాక్చువల్గా అదే రోజు వైజాగ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జరుగుతోంది. అదే రోజు ఈవినింగ్ ఇది జరిగింది. అయితే ఇమీడియట్గా ఆయన హుటాహుటిని స్పందించారు, అక్కడికి వచ్చేశారు. తర్వాత ఏం జరిగింది ఏంటో తెలుసుకున్నారు. వెంటనే 5గురు అధికారుల మీద వేటు వేశారు, ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అందులో డిఎస్పి రమణ్ కుమార్ ఉన్నారు, అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, అలాగే ఎస్పి సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, అలాగే సిబిఎస్ఓ శ్రీధర్. వీళ్ళందరూ అంటే ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒకటి ప్రధాన కారణం. అలాగే భక్తుల రద్దీ అంచనా వేసినా సరే అప్రమత్తంగా ఉండకపోవడం రెండు. ఈ రెండింట్లో నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేసి, విచారణ చేసి, ఒక కమిటీ వేసి ఆ విషయాన్ని రిపోర్ట్ వచ్చేదాకా ఆగి ఎంత ల్యాగ్ తీసుకోలేదు. ఇమీడియట్గా వచ్చారు, చూశారు, తెలుసుకున్నారు, మొత్తం అందరి మీద వేటు వేశారు, సస్పెండ్ చేసేశారు. ఓకే, ఇది అంటే ఒక ముఖ్యమంత్రి వేగంగా స్పందిస్తే ఎలా ఉంటుంది అనడానికి 24 గంటల గడవక ముందే ఇమీడియట్గా వాళ్ళ మీద వేట్ అయితే పడిపోయింది. కంప్లీట్గా భక్తులందరూ చెప్పింది, ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఒకటే, అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా ఉంది. అలాగే పోలీసులు కూడా సరిగ్గా వ్యవహరించలేదు. అధికారులు కనుక అప్రమత్తంగా ఉండుంటే తొక్కిసలాట అయితే జరిగుండేది, కానీ ప్రాణ నష్టం జరిగుండేది కాదు అనేది. లక్షల మంది వస్తేనే, తొక్కిసలాట జరిగితేనే అరకొర ప్రాణాలు మాత్రమే గాల్లో కలిసిపోతాయి అక్కడ అనేది తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అది. కానీ వచ్చింది అక్కడ 2500 మంది. 2500 మందిని కూడా అక్కడ కంట్రోల్ చేయలేదు అంటే, 2500 మందిని కూడా కంట్రోల్ చేయలేకపోయారు అంటే ఇంకా అధికారుల వైఫల్యం ఏ రేంజ్లో ఉందని అనుకోవాలి. అందుకే ఇమీడియట్గా అయితే వేటేశారు. బాబు గారు మరొకసారి ఆయన మార్క్ చూపించుకున్నారు.